జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఓ సుగ్రీవా, ఓ రాజా, రాముడు తన భార్యతో ఈ అరణ్యవాసము చేస్తూ ఉంటే రాముని భార్యను రావణుడు అపహరించాడు. అందుకనే రాముడు నిన్నాశ్రయిస్తున్నాడిప్పుడు. ఓ రాజా, ఎవరనుకుంటున్నావు? రామభద్రుడంటే అద్భుతమైనటువంటి యజ్ఞయాగాదులు నిర్వహించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. యజ్ఞాలలో లక్షలాది గోవులను బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. తన సంకల్ప బలముతో, తపోబలముతో, సత్యవాక్య పరిపాలన దక్షతతో సకల భూమండలాన్ని పరిపాలించగలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఓ సుగ్రీవా, అంత గొప్ప శ్రీరామచంద్రుడు తన భార్య కోసమని ఇప్పుడు నిన్ను శరణు వేడుకుంటున్నాడు. నీ స్నేహాన్ని కోరుకుంటున్నాడు సుగ్రీవా. అట్లా నీ స్నేహాన్ని కోరుకుంటున్నటువంటి రామలక్ష్మణులను నువ్వు స్వీకరించాలి, నువ్వు గౌరవించాలి, నువ్వు పూజించాలి అని హనుమ సుగ్రీవునితో అనగానే సుగ్రీవుడు చాలా సంతోషించాడు. సుగ్రీవుడి భయం పోయింది. వెంటనే సుగ్రీవుడు సకృత్వా మానుషం రూపం, తను మానవ రూపాన్ని దాల్చాడు. అప్పుడు చాలా సుందరముగా కనిపించేటటువంటి మానవ రూపాన్ని సుగ్రీవుడు దాల్చి సంతోషంగా రాముడిని చూసి ఇలా అంటూ ఉన్నాడు: రామా, ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాః. హనుమ ద్వారా నీ కళ్యాణ గుణాలన్నీ యథాతథంగా తెలుసుకున్నాను రామా. ఓ రామా, సకల ప్రాణులను ప్రేమించేటటువంటి ఓ శ్రీరామచంద్ర, నాతో నువ్వు స్నేహం చేయటమంటే నాకు అది ఉత్తమ సత్కారము లాంటిది రామా. ఓ రామా, సకల ప్రాణుల మీద ఎంతో ప్రేమని చూపించేటటువంటి నువ్వు నాతో స్నేహము చేయటమంటే నాకే ఉత్తమ లాభాన్ని కలిగించటమవుతుంది రామా. రామా, ఇకరా, నాతో స్నేహము చేయటము నీకు ఇష్టమే అయితే గృహ్యతాం పాణినా పాణిః మర్యాదా బధ్యతాం ధ్రువా. నీ చేతితో నా చేతిని పట్టుకో. ఓ రామా, నా చేతిలో నీ చెయ్యి వెయ్యవయ్యా రామచంద్ర అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుణ్ణి స్నేహం కోసమని ఆహ్వానిస్తున్నాడు. హనుమంతుడు చెప్పాడు కనుక సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు: రామా, నాతో స్నేహం చెయ్యి, నాతో చేయి కలుపు అని సుగ్రీవుడు అనగానే శ్రీరామచంద్రుడికి చాలా సంతోషం కలిగింది. సుగ్రీవుని చేతిని రాముడు హస్తం పీడయామాస పాణినా, తన చేతితో పట్టుకున్నాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుణ్ణి. హృదయం సహృదం ఆలంబ్య పర్యశ్వజత పీడితం. రాముడు హృదయపూర్వకమైనటువంటి స్నేహముతో సుగ్రీవుని చేతిని తన చేతితో పట్టుకొని దగ్గరగా తీసుకొని సుగ్రీవుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. వెంటనే హనుమ ఇక తన భిక్షు రూపాన్ని వదిలేశాడు. ఇంతకుముందే రామలక్ష్మణులను పరిచయం చేసుకోగానే తన భిక్షు రూపాన్ని అక్కడే వదిలేశాడు హనుమ. కానీ మళ్ళీ రామలక్ష్మణులను తీసుకొని వచ్చి సుగ్రీవుడి దగ్గర కలిపే ముందర మళ్ళీ సన్యాసి రూపాన్నే ధరించాడు. ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర నుండి వెళ్లే ముందు ఏ వేషాన్ని ధరించి వెళ్ళాడో ఆ వేషముతోనే మళ్ళీ సుగ్రీవునికి కనిపిస్తే సుగ్రీవుడికి తన మీద విశ్వాసము కలుగుతుందని సన్యాసి వేషాన్నే ధరించి సుగ్రీవుడికి కనిపించాడు. ఇక సుగ్రీవుడికి రాముడికి స్నేహము కుదరగానే తాను మళ్ళీ సన్యాసి రూపాన్ని త్యజించి తన సహజమైనటువంటి వానర రూపాన్ని తీసుకున్నాడు హనుమ. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.